కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకున్నాను. చాలు. దయచేసి ఇక్కడ మనం గమనిస్తే క్రీస్తు పరిపాలకుడా పరిచారకుడా. ఈ క్రిస్మస్ దినాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిపాలకుడిగా వచ్చాడా లేకపోతే పరిచారకుడిగా ఉన్నాడా, ఏ విధమైనటువంటి మరి యేసుక్రీస్తు ప్రభులో ఆ గొప్ప ఆ విషయాన్ని మనం చూద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుకు ముందు ఎంతో మంది మరి పరిపాలకులు ఉన్నారు. ఎందుకంటే మేమే గొప్పవారని, మేమే రాజులము, ఆ మాకంటే ఎవరు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ పదవులను ఆశించే వాళ్ళు ఉన్నారు. హేరోదు లాంటి వాళ్ళు. నిమ్రోదు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నోవాహుకి మనవడు. ఎందుకంటే నోవాహు ముత్తాత అవుతాడు నిమ్రోది. అలాంటి ఒక నిమ్రోది మరి తన జీవితంలో పరాక్రమవంతుడు, నేనే ఒక రాజుగా ఉండాలి, ఈ ప్రజలను పరిపాలించాలి, నాకంటే గొప్పవారు ఎవరు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అక్కడి నుంచి ఆ తరంలో నిమ్రోదు పాలనలో నుంచి ఏమి వచ్చిందంటే రాజకీయాలు అనేటువంటివి వచ్చినాయి. రకరకాలుగా పరిపాలించే విధానాలు వచ్చినాయి. జలప్రలయం అయిపోయిన తర్వాత, నోవాహు కుటుంబం రక్షించబడిన తర్వాత, మరి నోవాహు పిల్లలు కలిగిన తర్వాత, ఆ పిల్లల్లో నుంచి వచ్చినటువంటి వాడు నిమ్రోదు. ఈ నిమ్రోదు విషయంలో మరి తను పరిపాలించే వాడిగా కనిపిస్తాడు. అక్కడ ఇదిగో నేనే గొప్పవాడిగా ఉండాలి, నేనే ఆ ఉన్నతమైన వాడిని అని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఏ విధముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడబోతా ఉన్నాం. క్రీస్తు పరిపాలకుడుగా ఉన్నాడా, పరిచారకుడుగా ఉన్నాడా అనే సందర్భాన్ని ఈ ఉదయకాల ఆరాధనలో, క్రిస్మస్ ఆరాధనలో తెలుసుకుందాం. మనం చదువుకున్న ఈ భాగంలో ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడే ఉంది. అంటే దేవుని స్వరూపం, దేవుని ముఖాన్ని సేమ్ దేవుడిలాగే ఉన్నాడు, స్వరూపం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎలా ఉన్నాడో అలానే యేసు ప్రభు చూస్తే దేవుడు చూసినట్టే అంటాడు. చూడండి, మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. అంటే సేమ్ డిటో యేసుక్రీస్తు ప్రభు దేవుడు లాగా ఉంటాడు. ఎందుకంటే దేవుడి స్వరూపమును కలిగిన వాడేంటి, ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఆయనకు ఒక మంచి పొజిషన్ ఉంది. ఆయన స్థితి ఏమిటంటే దేవుడితో సమానంగా ఉండడం, అది విడిచిపెట్టకూడని భాగ్యం అన్నమాట. అంత గొప్ప దేవుడు పరలోకంలో పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చుంటూ దేవుడితో సమానత్వం కలిగినటువంటి క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పరిపాలించడానికి వచ్చాడా, లేకపోతే ఆయన పరిచయం చేయడానికి వచ్చాడు?